మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మణికంఠ గారి ద్వారా మీకు పరిచయం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను మా సొంతూరైనటువంటి పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఒక క్షేత్రం మా ఊరు. ఆ ఊరిలో మా సొంత స్వగ్రామంలో మా సొంత పొలంలో నేను ఈరోజు ఈ యొక్క ఆయుర్వేదిక్ అవేర్నెస్ ప్రోగ్రాము మణికంఠ ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జీలుగు చెట్టు అండి ఇది. నేను 12 సంవత్సరాల క్రితం వేసాను ఈ జీలుగు చెట్టుని. ఎందుకు వేసానంటే మనం అంతా కొబ్బరి ఆదాయం మీదే పడిపోయాం. ఈ జీలుగు చెట్టు నుంచి నీరా 20 నుంచి 40 లీటర్ల నీరా వస్తుందండి. ఫస్ట్ సంవత్సరం రాదు, రెండో సంవత్సరం నీరా వస్తుంది. 8 నుంచి 9 సంవత్సరాలకి మనకు అలా గెల్ల వస్తాయండి. ప్రతి గెల్ల 3 గెలలు ఉంటాయి వరుసగా. 3 గెలల నుంచి 20 నుంచి 40 లీటర్లు వస్తుంది. కొంతమంది 100 లీటర్లు కూడా తీసేవారు ఉన్నారు. అది వాస్తవాలు కాదు. 20 లీటర్లు అయితే పక్కా వస్తుందండి. నేను ఇంచుమించులో 5-6 సంవత్సరాల నుంచి నేను కూడా మా ఫ్రెండ్స్ వేసిన వాటిలో చూశాను. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండటం వల్ల నేను దీన్ని రాబడిని తీయట్లేదు. ఇది నవంబర్ మాసంలో నీర రావటం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జనవరితో అయిపోతుంది. 3 నెలలు మాత్రమే. కాకపోతే జీలుగు కళ్ళు తాగిన వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ రావని ఆయుర్వేదంలో నానుడి. ఎందుకంటే ట్రైబల్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటి ముందు 2 జీలుగు మొక్కలు ఉంటాయండి. ఆ 2 జీలుగు మొక్కల్ని పెంచుకుంటూ వాళ్ళు సంవత్సరం పాటు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకుంటారు. నేను కూడా ఒకసారి ఒక 2-3 లీటర్లు తెప్పించి స్కిన్ ప్రాబ్లం పేషెంట్స్కి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి తగ్గింది. అంటే ఇది వ్యసనం కాదు. జీలుగ చెట్టుని వాళ్ళ యొక్క ట్రైబల్స్ దేవత కింద పూజిస్తారండి. వాళ్ళ స్త్రీలు ఇంట్లోకి రాకపోయినా ముట్టైనా కూడా ఆ మొక్కను ముట్టుకోరు. కొన్ని రోజులు కూడా ఎక్కన్నా దానికి రోజు పూజలు చేస్తారు. సంవత్సరంలో 3 మాసాలు మాత్రమే ప్రత్యేకించి కొంతమంది రంపచోడవరం ఏరియాల్లో జీలుగు కళ్ళకి వెళ్ళి తాగి వస్తారు. ఎందుకంటే లివర్ డిటాక్సిఫికేషన్కి పనిచేస్తుందని ఎప్పటి నుంచో నానుడి. అది నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర నేను బాగా ఓల్డ్ ఉన్న బొమ్మిరెడ్డి అన్న ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఆయన ట్రైబల్, ఆయన కూడా వైద్యం చేస్తాడు. ఈ మొక్కల్ని మనం అక్కడి నుంచి తెచ్చి పెంచడం జరిగింది. ఇది దొరకవని ఈ మొక్కల్ని పెంచి ఇది మనం పొలంలో ఈ మొక్కలు కూడా వేయటం వలన ఈ రోజుని జీలుగా బెల్లం మార్కెట్ రేటు 1500 నుంచి 2000 రూపాయలు ఉందండి. ఇది 12 లీటర్లు కాస్తే కేజీ బెల్లం అవుతుందండి. దీంట్లో హయ్యెస్ట్ మెడికేటెడ్ వాల్యూస్ ఉన్నాయని మా ఫ్రెండ్ అయినటువంటి బసవరాజ్ అని ఒక ఆయన నాకు చెప్పడం ద్వారా ఆయన ఒకసారి నాకు 2 కేజీల బెల్లం తీసుకొచ్చి ఇస్తే నేను హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోయిన వాళ్ళకి ప్లస్ లివర్లో డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారండి. వాళ్ళకు కూడా మెరుగుపడింది. దీనివల్ల ఏంటంటే ఈ బెల్లంలో హయ్యెస్ట్ ఐరన్ కంటెంట్స్ బాగా ఉంటాయి. ఎముకల బలానికి బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం కొబ్బరి చెట్టుని ఒకటే నమ్ముకోకుండా ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ మనం వేసుకుంటే ఒకసారి మొక్కేసుకుంటే ఇది 30 సంవత్సరాల పాటు బతికుంటుందండి. ఇది 15 సంవత్సరాల పాటు కంటిన్యూషన్ మనకు ఆదాయాన్ని ఇస్తుంది. నేను హైదరాబాద్లో గుమ్మడిదల అనే ఊరిలో లక్ష్మారెడ్డి అనే ప్రాంతంలో నేను 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళి కూడా దీని నుంచి కొన్ని మెడిసిన్స్ తయారు చేసి నేను స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇవ్వటం జరిగిందండి. ఆ విధంగా అందరికీ అవేర్నెస్ ఉండాలని ఈ మొక్కలు నేను పెంచడం జరిగింది. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు. ప్లస్ కావలసిన వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఈ జీలుగు మొక్క అందానికి కూడా ఎంతో బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఇది పార్క్స్లో ఉంటుంది. ఎవరికి అవగాహన ఉండదు. మా పెనుగొండ పార్కులో కూడా ఒక 6-7 మొక్కలు ఉన్నాయి. ఈ జీలుగు కళ్ళుని ట్రైబల్స్ అమృతం కింద భావిస్తారు. అందుగురించే వాళ్ళకి ఎటువంటి క్రిమి కీటం కుట్టినా కూడా
పాయిజనస్ కింద కన్వర్ట్ కాకుండా వాళ్ళకి వైద్యం చేసుకునే లోపు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని బాగా డెవలప్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది జీలుగు మొక్క అండి. అదృష్టం ఏంటంటే పెనుగొండ ప్రాంతంలో అదృష్టం కొలిది నాకు భాస్కర్ గారని పెదవ్యామంలో ఆయన నాకు ఒక 12 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. ఆయన ఆ మహానుభావుడి వల్ల నాకు మా పొలంలో ఓ జీలుగు మొక్క ఉందండి. నాకు కుదరక నేను జీలుకలు తీయట్లేదు. మణికంఠ ద్వారా మీకు ఒకసారి గుమ్మడిదలలో జీలుకలతో ఎంత ఆదాయం వస్తుంది ఏంటి అన్న వివరాలు నేను ఇస్తాను. ఎవరికైనా మొక్కలు దొరకని వారైతే నేనైతే 50 నుంచి 80 లీటర్లు వచ్చే మొక్కల నుంచి కలెక్ట్ చేసిన ప్లాంట్స్ని పెంచుతున్నానండి. అది ఎవరికైనా కావాలంటే కూడా నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే దీన్ని నేను 1.5 సంవత్సరంన్నర నుంచి పెంచుతున్నానండి. ఫస్ట్ పెరిగినప్పుడు గ్రోత్ తక్కువ, ఇది తర్వాత ఒకసారి బతికితే గ్రోత్ బాగా వస్తుందండి. ఇది ఎవరు నమ్మరో 1.5 సంవత్సరంన్నర మొక్కలు ఇవి. దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నానండి. నేను వచ్చి కమింగ్ జూలైలో ప్లాంటేషన్ చేద్దామని నేను ఈ మొక్కలు పెంచుతున్నాను. ఈ విధంగా అందరూ కూడా నా యొక్క సర్వీస్ని వాడుకోండి. నేను మణికంఠ ద్వారా మీకు ఏ టైంలో అవైలబిలిటీ ఉంటానన్నది కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. నేను 15 సంవత్సరాలు ఇదే పని మీద రీసెర్చ్ మీద తిరిగానండి. తిరిగి ఒక వ్యవసాయదారుడు నష్టపోకుండా మన పొలంలో మనకు ఉపయోగపడే మొక్కలను పెంచుకుంటూ ఏ రోజు కూడా బాధపడకుండా సొంత ఊరిలో అట్లీస్ట్ 15,000 రూపాయలు సంపాదించుకునేలా ప్రాజెక్ట్ తయారు చేశానండి. ఎవరైనా కూడా నా సెమినార్కి నేను డేట్స్ ఇస్తాను, ఆ సెమినార్కి రావచ్చు. నేను ఇలాంటి బతుకు తెరువు దొరికే విధంగా రైతులకు నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను, అందమైన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో మీరు అందరూ భాగస్వాములు కావచ్చు. దీంట్లో నేను చేసే పని వల్ల ఇది సక్సెస్ అయితే ఫారెస్ట్ బాగా డెవలప్ అవుతుంది. కొన్ని వందల మంది ట్రైబల్స్కి ఆహారం దొరుకుతుంది ఈ జీలుగు మొక్కల వల్ల. ఇది మనం పెంచడం వలన దీని బెల్లం యొక్క మెడిసినల్ వాల్యూస్ నేను తర్వాత బసవరాజు గారు అనే వ్యక్తితో దీని యొక్క ఇంపార్టెన్స్ నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఆయన అనుమతిస్తే, ఆయన మీకు వరంగా దొరికినట్టే ఆయన దొరికితే అందు గురించి దీని ఇన్ఫర్మేషన్ ఇంకా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. నమస్కారం అండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.